శ్రీమాత్రే నమః. ఈరోజు 50, 51, 52 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 50వ శ్లోకం. నిస్తులా నీల చికురా నిరపాయ నిరత్యయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. నిస్తులా అంటే సాటి లేనిది, నీల చికుర అంటే నల్లని చక్కని ముంగుర్లు కలిగినటువంటి తల్లి అని, నిరపాయ అంటే అపాయము లేనిది, నిరత్యయ అంటే అతిక్రమింప వీలు లేనిది, దుర్లభ అంటే సునాయాసముగా శక్యము కానిది, దుర్గమ అంటే తేలిగ్గా చేరుకోలేనిది అని అర్థం. దుర్గా అంటే అమ్మవారి దుర్గాదేవి అని. దుఃఖహంత్రి అంటే దుఃఖములను తొలగించినది అని. సుఖప్రద అంటే అన్ని రకాల సుఖములను ఇచ్చినటువంటి తల్లి అని. తర్వాత శ్లోకం 51. దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత. దుష్టదూర అంటే దుష్టులను దుర్మార్గులను దూరంగా ఉంచినటువంటి తల్లి అని. దురాచార శమని అంటే చెడు ఆచారములను నాశనం చేసేటువంటి తల్లి అని. దోషవర్జిత అంటే రాగద్వేషాలకు అనే దోషములు లేనటువంటి తల్లి అని. సర్వజ్ఞ అంటే అన్ని విషయాలు తెలిసినటువంటి తల్లి అని. సాంద్రకరుణ అంటే దయగలిగినటువంటి తల్లి అని. సమానాధిక వర్జిత అంటే ఎక్కువ తక్కువ అనేటువంటి భేదభావములు లేకుండా అందరినీ సమానంగా ప్రేమగా చూసేటువంటి తల్లి అని అర్థం. తర్వాత 52వ శ్లోకం చెప్పుకుందాం. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. సర్వశక్తిమయీ అంటే అన్ని రకాల దైవిక శక్తులను అమ్మవారు కలిగి ఉన్నదట. సర్వశక్తివంతురాలు అని అర్థం. సర్వమంగళ అంటే సర్వమంగళ స్వరూపిణి అని అర్థము. సద్గతిప్రద అంటే మంచి మార్గమును మనకి ఇచ్చినటువంటి తల్లి అని. సర్వేశ్వరి అంటే ఈ జగత్తుకే ప్రధానాధికారిని అని అర్థము. సర్వమయి అంటే ఈ విశ్వమంతటా నిండి ఉన్నది అని అర్థము. సర్వమంత్రస్వరూపిణి అంటే అన్ని రకాల మంత్రములను తన స్వరూపముగా కలిగినటువంటి తల్లి అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ 3 శ్లోకాల తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.